ఇస్తారు, రెండోసారి ఏమో అసలు వీళ్ళకి పాల వ్యాపారంతోనే సంబంధం లేదని ఇస్తారు. ఈ రకంగా తప్పటడుగులు వేసే కార్యక్రమం. ఎందుకంటే ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, సుబ్బారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి పొంతన లేనటువంటి వ్యవహారాలుగా నడుపుతున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ పద్ధతుల్లో దీన్ని నడపకోకుండా కేవలం కక్ష సాధింపు చర్యల కోసమే నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు, చివరికి దైవం కూడా క్షమించదు. ఇప్పటికైనా తెలుసుకొని బాబు కొడుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధించే కార్యక్రమాలు చేయొద్దని, అలా చేస్తే మీరు ఆ పాపాన్ని అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కోర్టు పరిధిలో